ఒకటి సినిమా నవంబర్ 8th రిలీజ్ అవుతుంది. ఆ డేట్ ఒకటి అనౌన్స్ చేయాలి. అండ్ దిల్ రాజు గారు ఈజ్ డూయింగ్ ద ఎంటైర్ ఏపీ డిస్ట్రిబ్యూషన్. ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అంతకుముందు చెప్పినట్టు ఇది ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ డ్రామా. అంటే అంతకుముందు ఉన్న క్రిమినల్స్ నుంచి నేర్చుకుని వాళ్ళకన్నా బెటర్గా ఆర్గనైజేషన్ చేయడానికి ఒక క్యారెక్టర్ హైదరాబాద్ వచ్చి ఎలా చేస్తుంది అనేది స్టోరీ, విచ్ ఈస్ మెయిన్ రోల్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ బై శర్వానంద్. అండ్ ఇది ఫస్ట్ చేసినప్పుడు నేను ప్రొడ్యూసర్ సుమంత్ ఈ చెప్పినప్పుడు వి ఆల్ గోట్ ఎక్సైటెడ్. దట్స్ వెన్ వి స్టార్టెడ్ నియర్లీ అబౌట్ 8 months బ్యాక్ ఆర్ సంథింగ్. అండ్ last but not the least, like Mr. Dilraju came and joined, and we're very happy. And thank you. So 25 years almost Ram Gopal Varma gari film career. సో రాము గారు ఏది చేసినా ఒక సెన్సేషన్. సో ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా. బట్ ఆడియన్స్ మట్టుకు ఎప్పుడు మార్నింగ్ షోకి వచ్చే ముందు కాన్ఫిడెంట్తో వస్తారు, రాము గారు ఏదో చేస్తుంటారని. సో అలా రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమా చేసినా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈ సత్య 2, సో సత్య అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది అందరికీ తెలిసిందే. సో శర్వానంద్తో ఒక అప్కమింగ్ హీరోతో ఈ సత్య 2 చేయడం, దానికి సుమంత్ ప్రొడ్యూసర్. సుమంత్కి మాకు చిన్న అనుకోని రిలేషన్ ఉంది. సో సడన్గా 2 days బ్యాక్ ఇలా రిలీజ్ చేస్తున్నాము, నవంబర్ 8th మీరు రిలీజ్ చేయాలంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఏపీలో అన్ని థియేటర్స్ని కోఆర్డినేట్ చేసి ఈ సినిమా చేయడము. బేసిక్గా అంటే నాకు ఆ నిమిషం ఎగ్జైట్మెంట్, నో డౌట్ ఇస్ ఓన్లీ వన్, రామ్ గోపాల్ వర్మ గారు. సో ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ టెక్నీషియన్ రాము గారితో ఎక్కడో అసోసియేట్ కావాలని ఉంటుంది. సో అలా ఈ సినిమాతో ఏపీ రిలీజ్ చేసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ శర్వానంద్ నాది చాలా విచిత్రమైన రిలేషన్. శర్వానంద్ని ఒకసారి సడన్గా ఎక్కడో కలిసి నువ్వు హీరో అయిపో అన్నాను. నెక్స్ట్ డే నా ఆఫీస్కి వచ్చేసాడు. ఆఫీస్కి వచ్చి హీరోగా అమ్మన్నారన్న ఎలా వెళ్ళాలి ఏంటి అని అంటే, అప్పుడు మెల్లిగా ఒక ప్రపోజల్ వర్కౌట్ చేశాము. పోతే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. అలా శర్వ అటు తమిళ్లో ఇటు తెలుగులో సక్సెస్ఫుల్ మూవీ చేస్తూ అప్కమింగ్ హీరోగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బట్ మా బ్యానర్లో చేయాల్సిన టైం గురించి శర్వ వెయిట్ చేస్తున్నాడు. అలాగే ఎప్పుడు మంచి కథ వస్తుందా శర్వాతో చేయడానికని నేను వెయిట్ చేస్తున్నాను. మేబీ అది తొందరలోనే మంచి స్క్రిప్ట్ దొరికితే చేస్తాం. సో ఈజ్ వెరీ కమిటెడ్ ఆర్టిస్ట్. తన గమ్యం చూసిన, జర్నీ చూసిన, ఏ సినిమాలైనా అంటే ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సో మంచి స్క్రిప్ట్ పడితే షార్ట్లీ శర్వానంద్ తెలుగు, తమిళ్ 2 languagesకి మంచి పొజిషన్లోకి వెళ్తాడు. ఈజ్ వెయిటింగ్, ఈజ్ గుడ్ స్క్రిప్ట్స్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సో ఈజ్ మంచి ఆర్టిస్ట్గా పేరు వచ్చింది కాబట్టి డెఫినెట్ శర్వ ఈ సత్య 2లో రామ్ గోపాల్ వర్మ గారి పర్ఫార్మెన్స్ ఎలా చేయించుకుంటాడో అందరికీ తెలుసు. సో మేబీ శర్వాతో కూడా ఆ ఇన్సెంట్ కనిపిస్తుంది ఆ ఫేస్లో, తన ఆ ఎక్స్ప్రెషన్లో చూస్తుంటే. గాయంలో జగపతి బాబు గారు కానీ, శివాలో నాగార్జున గారు కానీ, అంటే ఏ సినిమా చేసినా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూస్తే మనకు సర్కార్, అలా ఈ సత్య 2లో కూడా సత్యాలో జేడి గారు. సో ఈ సత్య 2 శర్వాకి డెఫినెట్గా మంచి సినిమా కావాలి. తెలుగు ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ గారి పైన పెట్టుకునే ఆ ఓప్స్తో మళ్ళీ వచ్చి డెఫినెట్గా ఒక మంచి సినిమా చూడబోతున్నానని నమ్ముతున్నాను. సో హోల్ టీమ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. As I said, this movies we are planning this weekend, so let's hope it makes a good success, and thank you. నవంబర్ 8th సత్య 2 రిలీజ్ అవబోతుంది. అండ్ చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీరందరూ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా.
ఎందుకంటే ఈ సినిమా అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ నిజంగా ఒక యాక్టర్కి దొరకడం చాలా కష్టం. అండ్ అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ని రాము గారు లాంటి ఒక గొప్ప డైరెక్టర్ నిజంగా డైరెక్ట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అండ్ సినిమా నేను చూశాను, నేను బాగా ఎంజాయ్ చేశా. అండ్ 200% మీరందరూ కూడా ఏమాత్రం రాము గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ ఈ ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడ మిస్ అవ్వరు. ఒక మంచి సినిమా, గొప్ప సినిమా తీసామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. సో అండ్ ఇంకో ఆనందమైన విషయం ఏంటంటే రాజన్ని ఈ సినిమా చేయటం, తీసుకోవటం ఏపీ అంతా. బికాజ్ నాకు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ నిజంగా నన్ను నమ్మి చేస్తానా లేదా నువ్వు అవుతావు అని చెప్పి కార్లో ఎక్కించుకుని వేరే ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వర్కౌట్ అయిందో లేదో సెకండరీ, కానీ మళ్ళీ తీసుకొచ్చి ఏం కంగారు పడకు మళ్ళీ చేద్దాం అని. సో ఇట్స్ గ్రేట్ సపోర్ట్. ఈవెన్ కోటి టైంలో కూడా చాలా సపోర్ట్ చేశారు రాజన్న. అండ్ థ్యాంక్ యూ రాజన్న ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ సుమంత్ ఈస్ బీన్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. అండ్ సో ఈ సినిమా అందరికీ మంచి చేస్తుంది. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ గుడ్ హిట్. థ్యాంక్ యూ. ఈ హిందీ సత్య, తెలుగు సత్యలో ఎవరు బాగా పెర్ఫామ్ చేశారని మీరు అనుకుంటున్నారు యాజ్ అ డైరెక్టర్? 100% శర్వానంద్. అంటే తెలుగులో ఉన్నారు కాబట్టి చెప్తున్నారా, లేకపోతే నిజంగానే చెప్తున్నారా? मैं गंगा की कसम खा के बोलता हूँ कि सर्वानंद बेटर है. ఈ సత్యకి సత్య 2కి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు సత్య అనేది ఒక 15 సంవత్సరాలు ఉన్న ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్, అండర్ వరల్డ్ ఉన్న ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తి కథ. ఒక ఊరు నుంచి ఒక సిటీకి వస్తాడు. సత్య 2 అనేది 2013లో అసలు అలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్ అయిపోయినాయి తర్వాత తన కొత్త ఆర్గనైజేషన్ ఆ పాత వాటి నుంచి నేర్చుకుని రీఇన్వెంట్ చేయడానికి వస్తాడు. అది ప్రైమరీ డిఫరెన్స్. అదే సత్య అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టింగ్ అయింది కదా, ఈ సత్యలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? సి ఒక అంటే కాన్సెప్ట్ వైజ్గా ఐ థింక్ దిస్ ఇస్ చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్కి ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది. అప్పుడున్న గ్యాంగ్స్టర్స్ అవ్వచ్చు, అప్పుడున్న క్రిమినల్స్ అవ్వచ్చు, వాళ్ళని బేస్ చేసుకుని కానీ జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీయటం జరిగింది. ఇది ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ రావచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ రావచ్చు. వాళ్ళందరి నుంచి నేర్చుకుని వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఒక కొత్త రకమైన ఆర్గనైజేషన్ చేయటం అనేది ఆన్ కాన్సెప్ట్ లెవెల్ ఇట్ సెల్ఫ్ అది చాలా అడ్వాన్స్. ఇప్పుడు సినిమా ఎలా ఉంది, ఎంత బాగుంది అనేది మీరు చూసి చెప్పాలి. బట్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్, ఐ థింక్ సత్య 2 ఇస్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్. అంటే మరీ అంత ఎదవలా కనపడుతున్నానండి? అంటే కొంచెం ఒక మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఇది ఎక్కడ తీసి మళ్ళీ అదే ఎందుకు తీస్తాను చెప్పండి? అది కేవలం ఒక చిన్న ఐడియా అనేది ఏ ఐడియా నుంచైనా మీరు 100 రకాల సినిమాలు తీయచ్చు. సో సబ్జెక్ట్ మ్యాటర్కి, కథకి శర్వానంద్ క్యారెక్టర్ కానీ ఏమాత్రం కనెక్షన్ లేదు. వర్మ గారు, రక్త చరిత్రలో మీ వాయిస్ ఓవర్ చాలా బాగుందని అందరూ అన్నారు. ఆ తర్వాత కూడా ఇంకో సినిమా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అలాగే పాట కూడా పాడారు. కానీ ఇందులో పర్టికులర్గా డ్యూయట్ పాడడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అది కూడా పాడగలని అనిపించుకోవడానికి పాడారా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కోరిక మేరకు పాడారా? ఇప్పుడు నాకు ట్యూన్ చాలా నచ్చిందండి. నేను విన్నప్పుడు అది నేను దాన్ని హమ్ చేసుకుంటా నాకు అలవాటు అయిపోయింది ఒక రకంగా. తర్వాత నేను సింగర్ని ఇలా పాడండి అని చెప్తా ఉంటే ఒక స్టేజ్కి మ్యూజిక్ డైరెక్టర్కి చిరాకు వచ్చి మీరే పాడేయండి సార్ అన్నాడు. అది కానీ తనతో అలా అనేలాగా చేయాలని నేనే అదంతా ప్లాన్ చేశాను. ఎందుకంటే నాకు గొల. తర్వాత మీరు హీరోగా నటించే అవకాశం కూడా ఉంది. అలాగే ఇది అంత ఘాతుకం మాత్రం చేయను. నేను దిల్ రాజు మీద ఒట్టేసి చెప్తున్నా, ఇది మాత్రం ఈ పాపం మాత్రం చేయను.